హలో ఎవరిబడి. ఇప్పుడే చిరంజీవి గారి సినిమా చూసొస్తున్నాను. చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇంత ప్లేన్ మూవీ ఎప్పుడు చూడలేదు. దాదాపుగా దశాబ్దాలు అయిపోతుంది. 20 ఇయర్స్ అవుతుంది ఇలాంటి మూవీ చూడక. ఈ సినిమా చూసిన తర్వాత నాకు మొదటిసారిగా అనిపించింది ఏంటి అంటే, మా పేరెంట్స్ మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్. ఈ సినిమా మా పేరెంట్స్తో కలిసి చూస్తే భలే ఉండేది. నాకు ఒక మంచి మెమరీగా ఉండేది. మొన్న జనవరి 1 కూడా ఇండియాలో ఉన్నాను. ఇంకొక 2 వీక్స్ అక్కడే ఉన్నట్టయితే ఈ సినిమా చూసి వచ్చేవాడిని. మీలో చాలామందికి కూడా ఒక మంచి మెమరీ ఉండాలి అంటే మీ పేరెంట్స్తో చూడండి, లేదా ఒక పేరెంట్గా మీరు మీ పిల్లలతో చూడండి. ఒక మంచి మెమరీగా ఉండిపోతుంది మీకు వాళ్ళకి. ఇలాంటి అవకాశం పదే పదే రాదు. మా పేరెంట్స్ ఆస్ట్రేలియా వచ్చినప్పుడు చాలా సినిమాలు నేను యూట్యూబ్లో పెడతాను. నేను ముందే చూసినవి బాగున్నవి పెడతాను. ఒక్కోసారి ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను బయటికి వెళ్ళిపోతాను, లేదా ల్యాప్టాప్లో బిజీగా ఉన్నట్టు ఏదో చూసుకుంటూ ఉంటాను. అలాంటి అవకాశం ఏమీ లేకుండా మంచి సినిమా, చాలా ప్లేన్ మూవీ, నైస్ మూవీ, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి.